హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు చాలా మంది ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా, కానీ కొత్తగా ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడానికి ఫ్రెషర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అవును, చాలా మంది అసలు ఫస్ట్ షేర్ మార్కెట్లోకి వచ్చేటప్పుడు ఎక్కువ శాతం ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోగానే ఎడ్యుకేషన్ ఎప్పుడైతే అయిపోతుందో అంటే క్యాంపస్ సెలక్షన్ రావటం, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మంచి ప్యాకేజీలు రావటం, వీటితో పాటు జాయిన్ అయిపోవటం, వాళ్ళకి తర్వాత ఏమవుతుంది సేవింగ్స్. మరి మంచి పైసలు వచ్చినప్పుడు సేవింగ్ చేయాలి. ఇక అమ్మ నాన్నకి అది కొనిపించాలి, ఇది కొనిపించాలి, లేకపోతే ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి. ఇంట్లో ఏవైతే కొనాలని ఎప్పటి నుంచో ఏవైతే ఉన్నాయో అవన్నీ కొనేస్తారు, అరేంజ్ చేస్తారు. ఇక తర్వాత ఏం చేస్తారేమంటే ఇంకా ఏం చేయాలి, ఇక మన పైసలని గ్రోత్ ఎట్లా చేయాలి అనగానే షేర్ మార్కెట్ రేట్ ఇస్తాం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కావాలంటే పెద్ద మొత్తం కావాలి, దానికంటూ నాలెడ్జ్ కావాలి. మళ్ళీ ఒకసారి కొంటే మనం అమ్మలేము రియల్ ఎస్టేట్లో. అందుకని ఏం చేస్తారు, మన కాడ ఉన్న పైసలు సరిపోవు కాబట్టి షేర్ మార్కెట్కి వస్తారు. షేర్ మార్కెట్ రాగానే మ్యూచువల్ ఫండ్స్ అని ఈటీఎఫ్లు ఉంటాయి, దాంతోపాటు ఐపీఓలు ఉంటాయి. ఈ ఐపీఓలకి రెండు అనమాట, పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. ఎస్ఎంఈ ఉంటుంది ఒకటి, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్. అవి సుమారుగా ఇప్పుడు 1,30,000 1,40,000 ఉంటుంది. రాబోయే రోజుల్లో 2 లక్షల మినిమం తోటి అప్లై చేయాలి. లేదు వేరే అయితే 15,000 లోపు ఉంటుంది మెగా ఐపీఓలు. మామూలు ఐపీఓలు అవి బిఎస్సి ఎన్ఎస్సి ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంటాయి. అవి 15,000 ఉంటే చాలు. వీళ్ళందరూ ఏం చేస్తారు, ఇక యూట్యూబ్లు అవి ఇవి సెర్చ్ చేయటం. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అంతకుముందు కొంచెం వీళ్ళకంటే సీనియర్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు ఇట్లా అనగానే ఆ సర్కిల్ వేరే ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఏ ఏజ్లో ఏ సర్కిల్కి ఆ సర్కిలే ఉంటుంది. స్టూడెంట్స్ లైఫ్లో అంత ఎకానమీ, ఇక ఇంట్లో వాళ్ళు ఏదో పైసలు ఇస్తే బస్ పాస్లని పాకెట్ మనీలు ఉంటాయి, అవి చాలా పొదుపు ఖర్చు పెట్టుకోవాలి. ఎప్పుడైతే జాబ్లోకి వచ్చేస్తావో అంటే ఇన్కమ్ వస్తుందో ఆ సర్కిల్ మారిపోద్ది. ఆ సర్కిల్ వేరే ఉంటుంది. అంటే సంపాదించే సర్కిల్ ఉంటుంది. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ సర్కిల్ కూడా ఉంటుంది. నేను ఇందులో ఇన్వెస్ట్ చేసిన, ఇంత రిటర్న్స్ వచ్చినాయి, నువ్వు కూడా చెయ్యి అని ఇక వాళ్ళు గైడ్ చేయడం మొదలు. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఏమంటే ఓకే అని చెప్పేసి ఫస్ట్ షేర్ మార్కెట్లోకి వస్తారు. ఈ షేర్ మార్కెట్లోకి రాగానే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్లు ఎక్కువ ఎవరికి ఉపయోగం అంటే పెద్దోళ్ళు అయిపోయినాక రిస్క్ తీసుకొని వాళ్ళకి ఈ ఈటీఎఫ్లు మ్యూచువల్ ఫండ్స్ ఓకే. ఈ కొత్త జనరేషన్కి ఏదో ఒకటి ఉండాలన్నమాట, అంటే ఫీల్ ఉండాలి. అందుకని ఏం చేయాలి, వాళ్ళకి రిటర్న్స్ ఫాస్ట్గా రావాలనుకుంటారు, తొందరగా మనకు గ్రోత్ కావాలనుకుంటారు. ఈ మ్యూచువల్ ఫండ్స్ అవైతే ఏమి ఉండవు కాబట్టి అంటే టైం పడుతుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఐపీఓలు సెకండరీ మార్కెట్కి వస్తారు. ఇప్పుడు మనం మాట్లాడే కంటే ఐపీఓలు. ఈ ఐపీఓలు ఏదైతే అప్లై చేస్తారో, ఐపీఓ అంటే ఫస్ట్ టైం కంపెనీ వాళ్ళు మనకి షేర్లు అలాట్ చేసే దాన్ని ఐపీఓ. అక్కడ ఏం జరుగుద్ది, మంచి కంపెనీలు కనుక అయితే 100% 200% రిటర్న్స్ విత్ ఇన్ 3-4 డేస్లోనే, 1 వీక్ లోపలనే. అంటే ఏంది, లాస్ట్ డే అప్లై చేయాలి, నెక్స్ట్ డే అలాట్మెంట్ కానీ రిఫండ్ కానీ, ఆ నెక్స్ట్ డే డిమాట్కి వచ్చేస్తాయి, ఆ నెక్స్ట్ డే సెకండరీ మార్కెట్లో ట్రేడ్ అయిపోద్ది. అందుకని ఏమవుతుంది, ఏమంటే మనకి 3-4 డేస్లో అలాట్మెంట్ వచ్చిందా 100%, 200%, 50% రిటర్న్స్ వస్తాయి. అలాట్మెంట్ రాలేదా నీ అమౌంట్ నీకు నీ బ్యాంక్లోకి వస్తాయి. అంటే వచ్చేసి ఏమంటే అందరు ఏమనుకుంటారు, అమ్మయ్య సేఫ్ ఇది అని ఇందులోకి వస్తారు. అయితే రాక అంటే అప్లై చేసిన వాళ్ళందరికీ రావా షేర్లు. ఎప్పుడైతే అప్లై చేసిన తర్వాత అలాట్మెంట్ రాదో వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏది అప్లై చేసినా రావట్లేదని సెకండరీ మార్కెట్లో కొనటం జరుగుతుంది ఒక్కోసారి, అంటే హై ప్రైస్లో. అక్కడ ఒకవేళ తగ్గిపోయింది అనుకోండి, లాస్ ఒకటి. ఇక నెంబర్ 2, సపోజ్ సెకండరీ మార్కెట్లో ఏం జరుగుద్ది అంటే, ఇప్పుడు ఈ ప్రైమరీ మార్కెట్లో వీళ్ళు ఏం చేస్తారంటే అప్లై చేసేటప్పుడు అన్ని అప్లై చేస్తూ పోతారు. ఈ అన్ని అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, అది వాల్యూ ఉన్నా లేకున్నా లిస్టింగ్ టైంలో మార్కెట్ బాగుండగానే అది బాగా పెరుగుతుంది. బాగా పెరగని అమ్మయ్య నా షేర్ బాగా వాల్యూ ఉంది అని వీళ్ళు అమ్మరు. కానీ మళ్ళీ తర్వాత ఏమవుతుంది, కొన్నాళ్ళకి స్లోగా డౌన్ అయిపోద్ది. ఆ షేర్ డౌన్ అయిపోయినాక అనవసరంగా నేను అమ్మనైతేనే అమ్మితే మంచి పైసలు వచ్చేది, ఇప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకునేవాడిని అని అనుకుంటారు. ఒకవేళ వీరు కనుక ఏం చేస్తారు, ఈ ఎక్స్పీరియన్స్ తోటి ఇంకోసారి అలాట్మెంట్ రాగానే ఎగ్జిట్ అయిపోతారు. 30% 40% వచ్చిందని ఎగ్జిట్. అది 200-300% పెరుగుద్ది. అరే అనవసరంగా నేను తీసేసానే, ఉంచితే ఇది మంచి పైసలు వచ్చేదే అని అనుకుంటాడు. అయితే మరి ఇవన్నీ ఎట్లా తెలవాలి నీకు అంటే, కొన్ని పనులు ఉంటాయి, అవి కనుక చేస్తే అప్పుడు మనకి ఆటోమేటిక్గా దాని గురించి ఉంటుంది. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ మొత్తం ఐపీఓలు 1,70,000 కోట్లు వీళ్ళ నుంచి ఫండ్స్ మొబిలైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఏడాది 2 లక్షల కోట్లకి ఐపీఓలు వస్తున్నాయి, మెగాలు, అంటే ఎల్జీ లాంటివి, రిలయన్స్ జియో లాంటివి, అటువంటివి. అయితే
ఈ మధ్య ఏవైతే కొన్ని ఉన్నాయి ఇష్యూలు 180, 800, 700, 600 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవటం జరిగింది. ఇవన్నీ కూడా బాగా ఐపీఓకి అంటే ఏంది, అందరికి అవేర్నెస్ రావటం, ఐపీఓలో మంచిగా అలాట్మెంట్ వస్తే బాగా పైసలు వస్తాయి, అంటే నీవు వస్తేనే బాగా వస్తాయి, లేకపోతే మన పైసలు మనకు ఉంటాయి కాబట్టి రిస్క్ లేదు అనే ఉద్దేశంతో ఎక్కువ శాతం అప్లై చేయటం. అయితే ఈ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ ఏం జరుగుతుంది అంటే, ఈ కంపెనీ వాళ్ళ యొక్క వచ్చే ముందు వెబ్సైట్లో ఉంటుంది, ఎవరైతే వీడియో చూస్తున్నారో చిత్తోర్ గర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, చిత్తోర్ గర్. దాంట్లో ఈ ఐపీఓకి సంబంధించిన కంపెనీ యొక్క ప్రొఫైలు, ప్రాస్పెక్టస్, కంపెనీ ఎందుకు చేస్తుంది, ఏం చేస్తుంది, ఈ పైసలు తీసుకొని ఐపీఓకి వచ్చి ఏం జరగబోతుంది, మొత్తం డీటెయిల్డ్గా దాంట్లో ఉంటాయి. ఇక మన పని ఏంటిది, మనం ఏం చేయాలంటే ఓ పేజీలు అక్కర్లేదు. ప్రాస్పెక్టస్ అంటేనో 500, 450 పేజీలు ఉంటుంది, అంత అక్కర్లేదు. సింపుల్గా ఒక పేజీలోనే చిత్తూరు గారిలో ఉంటుంది. అంటే కంపెనీ ఇన్కార్పొరేట్ ఎప్పుడైంది, కంపెనీ ఏం పనిచేస్తుంది, కంపెనీ ప్రోడక్ట్ ఏంది, సర్వీస్ ఏంది, కంపెనీకి ఎంత ఎక్స్పీరియన్స్, అంటే ఆ డైరెక్టర్స్కి ఆ ప్రమోటర్స్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రమోటర్ యొక్క వాటా ఎంత ఉంది, ఏమన్నా అప్పులు ఉన్నాయా లేవా, కంపెనీకి సబ్సిడీలు ఉన్నాయా, రాయితీలు ఉన్నాయా, దీనికి ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా, రాబోయే రోజుల్లో ఆ సెక్టార్కి ఏమన్నా గ్రోత్ ఉంటుందా, ఆ సెక్టార్కి ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయా, ప్రభుత్వం నుంచి ఏమన్నా సబ్సిడీలు కానీ రాయితీలు ఉన్నాయా, ఇవన్నీ డీటెయిల్డ్గా దాంట్లో ఉంటాయి. వాళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తుర్రా లేదా, ఇవన్నీ మనం చూడాలి. అంటే వాళ్ళు లాస్ట్ ఒక 3 years నుంచి బ్యాలెన్స్ షీట్లు ఇస్తారు. ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఉందా లేదా, కంపెనీ ఎలా లాభాల్లో ఉందా లేదా, అది రేపు భవిష్యత్తులో వృద్ధి ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా మనము చూసుకోవచ్చు. తర్వాత వాళ్ళు ఈ ఐపీఓ కోసం వస్తుంది ఏదైతే ఉందో, దేని పర్పస్ వస్తారు, ఎందుకోసం వస్తారో కూడా దాంట్లో క్లియర్గా ఉంటుంది. అయితే మనం ఏం చేయాలంటే, దీంట్లోనే ఆఫర్ ఫర్ సేల్ అని ఉంటుంది. ఈ ఆఫర్ ఫర్ సేల్లో ఏం జరుగుద్ది అంటే, ఐపీఓ ఏదైతే ఉందో వాళ్ళు ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటుర్రా, లేకపోతే కంపెనీ అంతకుముందు అప్పులు ఉంటాయి కొన్ని, అంటే బిజినెస్ చేసేటప్పుడు అప్పులు ఉంటాయి, ఈ అప్పులు తీర్చుకోవడం కోసం ఈ ఐపీఓ వచ్చి ఆ పైసలు తీసుకుపోయి అప్పులు తీర్చుకుంటుంటా. దాంట్లో ఉంటుంది ఏమని, నేను ఎందుకు ఐపీఓకి వస్తున్నాను అనేది ఉంటుంది. అయితే మనం ఏం చూడాలి, వీళ్ళు అప్పులు తీర్చడానికి వస్తుండే ఐపీఓ లేదు, డెవలప్మెంట్, గ్రోత్, ఎక్స్పాన్షన్ చేయడానికి మన పైసలు వాడుకుంటుండా లేదు, మార్కెట్లో అతను ఏదో పెట్టుబడి పెట్టి బాగా పెంచి మనకు అమ్ముతుండా ఏది ఆయన షేర్లని అనేది మనం ఇవి చూడాలి. ఎందుకంటే వాళ్ళ వాటాన్ని తగ్గించుకొని మనకు అమ్ముతుండు. ఈ వాళ్ళ వాటాన్ని ఏం చేస్తాడంటే బాగా పెంచి మొత్తం ఎక్కువ శాతం, అంటే ఆయన ప్రిన్సిపల్ అంతా ఆయన ఎన్కాష్ చేసుకుంటూ మనకు అంటగడుతుందా లేదా, ఇవన్నీ మనం చూడాలి. ఇటువంటి ఏవైతే ఉన్నాయో, మళ్ళీ ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఫీల్డ్లో, ఎవరైతే ప్రమోటర్ ఉంటారో, రేపు ఫ్యూచర్లో మళ్ళీ కాంపిటీటర్స్ ఎవరైతే ఉంటారో మళ్ళీ దాన్ని తట్టుకోగలిగి ఇది బిజినెస్ చేస్తుందా లేదా, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే వీటితో పాటు మనం అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తం అంటే ఎప్పుడైతే ఐపీఓ వస్తుందో ఆ టైంలో ఏమైతే తెలుసో బాగా ప్రచారం జరుగుతుంది. ఏమని, టీవీలు, పేపర్లు, ఛానల్స్. ఇప్పుడు ఒక సినిమా వస్తుంది, ఓ సినిమా రిలీజ్ అవుతుందంటే ముందు దాన్ని ఏమంటారు, ప్రమోషన్ అట్లా జరుగుతుంది కదా. జరిగినప్పుడు ఏం చేస్తారు, దాన్ని బాగా హైప్ వస్తాయి. రాగానే ఎప్పుడు తెలుస్తుంది, ఆ సినిమా రిలీజ్ అయ్యి థియేటర్కి పోయినాక కదా. అది కూడా అంతే అనమాట. మనం ఎప్పుడైతే ఐపీఓ చేస్తామో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మనం ఏం చూడాలి, ప్రచారంగా చూడాల్సింది అడ్వర్టైజ్మెంట్ కాదు, కంపెనీ యొక్క ఆ ఇన్ఫర్మేషన్ అవి చూడాలి. వీటితో పాటుగా ఎక్కువ శాతం ఇక్కడెక్కడ ఆశ అంటే, ఒక 2 రోజుల్లోని 3 రోజుల్లోని మన పైసలు డబల్ అయిపోతున్నాయని ఎక్కువ సబ్స్క్రైబ్ కావటం, ఇవన్నీ చూడకుండా కనుక మనం పెట్టుబడి పెడితే, ఒకవేళ ఏదైనా జరిగినా వాడు అప్పులు కనుక తీర్చే కంపెనీ అనుకో, ముందు రేటు పెరిగినా తర్వాత ఆ షేర్ అయితే పడిపోద్ది. ఒకవేళ ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకోండు, ఒకవేళ పెరగకపోయినా రాబోయే రోజుల్లో పెరుగుతుంది. ఈ పైసలు తీసుకొని ఆయన బిజినెస్ చేస్తాడు కదా, చేసినప్పుడు బిజినెస్లో పెరుగుతాయి అనమాట. అందుకని మనం ఇటువంటి అన్ని యొక్క ఏదైతే ఉందో ఐపీఓ అప్లై చేసేటప్పుడే ఇవన్నీ మనం చూడాలి. ఇంకొకటి వీటితో పాటు ఏమవుతుందంటే, ఐపీఓ అలాట్మెంట్ రాగానే ఫస్ట్లో బాగా డిమాండ్ ఉంటుంది. మళ్ళీ 4 రోజులు, ఇప్పుడు ఉదాహరణకి సినిమాల మాదిరి ఫస్ట్ వీక్ అయిపోయింది, అయిపోతే ఇంక మళ్ళీ ఒక వారం 3 రోజులు అయిపోతే ఆ సినిమా గురించి ఎవరు మాట్లాడు, ఎందుకు ఇంకో కొత్త సినిమా రిలీజ్ అయిపోవడానికి వాళ్ళ ప్రచారంలో ఉంటారు. ఈ లోపల ఈ సినిమా ఏముంది, నెట్ఫ్లిక్స్లోనో ప్రైమ్ వీడియోలోనో ఫ్రీగా చూస్తారు. ఇది కూడా అంతే, మన షేర్లు కూడా ఆ లిస్టింగ్ టైము, ఐపీఓ వచ్చిన టైంలో ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ ప్రచారం ఉందో ఇక తర్వాత ఉండదు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, ఇవన్నీ చూసి ఫండమెంటల్స్ అవన్నీ చూసుకొని దాని యొక్క వాల్యూస్ ఉన్నాయా లేవా ఇవన్నీ చూసుకొని, మనకి ఒకవేళ ఏదన్నా తక్కువ ధరలో కానీ
ఒక్కోసారి ఇష్యూ ప్రైస్ కంటే కూడా తక్కువకి వస్తుంది, లేదు ఇష్యూ ప్రైస్కి ఈక్వల్గా వస్తుంది. మనం ఏం చేయాలి, మంచి కనుక వాల్యూ ఉంటే ఇష్యూ ప్రైస్ని తీసుకొని అవి చేయాలి. ఇవన్నీ కూడా ఏదైతే లిస్టింగ్ లాభాలు ఒక ఎత్తు, అంటే లిస్ట్ కాగానే ఏ షేర్ అయినా ముందు వస్తుంది, తర్వాత వాల్యూ ఉంటనో తగ్గి మళ్ళీ పెరుగుతాడు, వాల్యూ లేకపోతే పెరిగినా మళ్ళీ పడిపోతాడు. ఇక మన పని ఏంటిది, ఇవన్నీ కనుక చూసుకోగలిగితే ఓకే. అయితే ఇవన్నిటితో పాటు మళ్ళీ కొంత అంటే ఆ సెక్టార్ ఏంటిది, గవర్నమెంట్ పాలసీలు ఏంటిది, ఎన్ని ఇష్యూలు రాబోతుంది, దీనికి పీర్స్ అంటే సేమ్ కాంపిటీటర్స్ ఎవరు, ఇవన్నీ కొంచెం అబ్జర్వ్ చేయగలిగితే ఉంటుంది. ఇవన్నీ కూడా కొంచెం అవగాహనతోటి ఇప్పుడు రెడీ ఏంటిదంటే వెబ్సైట్లు వచ్చినాయి, ఛానల్స్ వచ్చినాయి. నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనగానే కంపెనీ అనుకోండి, ఒక్కసారి సింపుల్ గూగుల్కి వెళ్ళి అట్లా కొట్టగానే దాని యొక్క సంబంధించిన మొత్తం దాని యొక్క వికీపీడియాలో దాని యొక్క వెబ్సైట్లు అన్నీ వస్తాయి. మనం క్లిక్ చేసి ఏం చూడాలి, ఏం చేస్తుంది, కామన్గానే సింపుల్గా ఆలోచించాలి. ఓహో ఇది మార్కెట్లో రేపు రాబోయే రోజుల్లో డిమాండ్ ఉంటుందా ఉండదా అనేది కనుక మనం ఫాలో అయితే సింపుల్. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.